దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సండే స్కూల్లో మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే విశ్వాసం లేని ప్రార్థన. ఏంటి అది? అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేంతో చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇలాగా ఒక అమెరికా దేశంలోనూ ఒక చర్చ్ ఉందట. ఆ చర్చి పక్కనే ఒక కళ్ళు దుకాణం ఉందట. ఏముంది? కళ్ళు అమ్మే దుకాణం ఉందట. అయితే పాపం వాళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా, చర్చిలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా అనిపించి, మరి ఇబ్బందే కదా, వాళ్ళు చాలా బాధేశాలకి ప్రార్థన చేస్తున్నారట. ఏమని? ఆ యొక్క కళ్ళు దుకాణం తీసివేయబడాలని, ఆ కళ్ళు దుకాణం ఆ ప్రాంతం నుంచి తీసివేయబడాలని ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేయగా ఒకరోజు గాలి తుఫాను వచ్చిందంట. తుఫాను వస్తే విపరీతమైన గాలి వచ్చి ఆ కళ్ళు దుకాణం శుభ్రంగా కూలిపోయి ఆ పాక అంతా కూడా కొలప్స్ అయిపోయింది, కూలిపోతే సరే ఆ కళ్ళు దుకాణం అతను వచ్చి ఎంతో రోధిస్తున్నాడంట, బాధపడుతున్నాడంట. అప్పుడు త్రోవ అంటే ఒక అతను వెళ్తుండగా, వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు డిస్టర్బెన్స్ మనకి. త్రోవ అంటే ఒక అతను వెళ్తుండగా అతను ఈ కళ్ళు దుకాణ యజమానితో మాట్లాడాడట. ఏమని? నీ పాక ఎందుకు కూలిపోయిందో తెలుసా? ఈ చర్చిలో ఉన్న విశ్వాసులు నీ పాక కూలిపోవాలని ప్రార్థన చేశారు, అందుకది కూలిపోయిందని చెప్పాడట. ఎవరికి? కళ్ళు దుకాణ వ్యక్తికి దారి పోయే స్నేహితుడు చెప్పాడు. చెప్తే ఈ విషయాన్ని గమనించిన ఇతను వెంటనే వెళ్ళి కేసు పెట్టాడంట. ఎవరి మీద? చర్చిలో ప్రార్థన చేసే వాళ్ళ మీద. ఎవరి మీద కేసు పెట్టాడు? చర్చిలో ప్రార్థన చేసే విశ్వాసం మీద కేసు పెట్టాడట. కేసు పెడితే జడ్జి గారు ఈ విశ్వాసాలు పిలిపించారంట. వినండి, ఎవరిని పిలిపించారు? జడ్జి గారు విశ్వాసులందరినీ పిలిపించారట. పిలిపించి మరి అడిగారట, అమ్మా మీరు ప్రార్థన చేయడం వల్ల మీ చర్చి పక్కన ఉన్న కళ్ళు దుకాణం కూలిపోయిందని ఇతను ఫిర్యాదు చేశాడు, మరి దానికి మీరు ఏమంటారండి? జడ్జి గారు అడిగారట. వినండి, ఓయ్ నువ్వు సరిగా ఉండు. జడ్జి గారు అడిగారట. ఎవరు అడిగారు? మీరు ఇక్కడ మనసు పెట్టండి, పిల్లల మీద కాదు, మాట్లాడుకో. జడ్జి గారు అడిగితే ఇతని విశ్వాసంతో చెప్తున్నాడంట. ఎవరు? వీళ్ళ ప్రార్థన చేయడం వల్లే నా కళ్ళు దుకాణం కూలిపోయింది అని ఎవరు చెప్తున్నారు? విశ్వాసంతో కళ్ళు దుకాణం వ్యక్తి చెప్తున్నాడు. ఓయ్ కంజీర్లు పక్కన ఎవరు చెప్తున్నారు? విశ్వాసంతో కళ్ళు దుకాణం వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఈ చర్చిలో ఉన్న విశ్వాసులు ప్రార్థన చేయబట్టే నా కళ్ళు దుకాణం కూలిపోయిందని విశ్వాసంతో చెప్తున్నాడు. మళ్ళీ విశ్వాసులని ప్రశ్నించారంట జడ్జి గారు. ఏమ్మా మీరు ఏమంటారో? మీరు చేసిన ప్రార్థన వల్లే ఆ కళ్ళు దుకాణం కూలిపోయిందని చెప్తుండే ఇతనంటే వీళ్ళు భయపడిపోతున్నారంట. మేము చేసిన ప్రార్థన వల్లే మా దేవుడి కార్యం చేసిందని చెప్పడానికి భయపడిపోతున్నారంట. ఎందుకు? అరెస్ట్ అయిపోతారేమో, నేరస్తులు అయిపోతారని భయపడిపోతున్నారంటండి. అప్పుడు జడ్జి గారు అన్నారంట, మీ విశ్వాసం కంటే ఇతని విశ్వాసమే గొప్పదే. మీరు చేసిన ప్రార్థన వల్ల దుకాణం కూలిపోయిందని ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు చేసిన ప్రార్థన వల్ల దేవుడి కార్యం చేసేదని మీరు విశ్వాసంతో చెప్పలేకపోతున్నారు అని చెప్పాడంట. అప్పుడు ఎవరి విశ్వాసం గొప్పది? కళ్ళు దుకాణ వ్యక్తి విశ్వాసమే గొప్పది. అదండి, విశ్వాసం లేని ప్రార్థన చేసే కంటే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే మేలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్.